హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. మీ ముందుకి ఈరోజు నేను అరిసెలు, చెక్కలు, చెక్కిడాలు, కారపూస అండ్ పప్పు చెక్క తీసుకొచ్చేసానండి. నేనే భారీగా ఏమీ చేయలేదు. జస్ట్ నాకు వచ్చిన దాంట్లోనే కొంచెం చేశాను. ఏంట్రా ఈ పిల్ల సంక్రాంతి చేసుకోకుండా ఇప్పుడు చేసుకుంది అనుకుంటారేమో. సంక్రాంతి టైంలో మా మదర్కి కుదరలేదు, అందుకని చేయటం కుదరలేదండి. ఇది కూడాను నేను భారీగా చేయలేదు. జస్ట్ ఒక పావు కేజీ అర కేజీల్లోనే చేసుకున్నాను. అరిసెలు అనేది ముందు నేను నేను ఒకరోజు ముందే నానపెట్టుకున్నాక అది మిల్ పట్టించేసేసి తడిపిండితోటి చెక్కలు అనను అరిసెలు చేశానండి. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలేదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బెల్లం పాకం అనేది మరీ ముదురు పాకం కాకుండా లేత పాకం కాకోకుండా అదిగోండి అలా తీగ పాకం కాకుండా కొంచెం ముదురు పాకం వచ్చేలాగా ఉంచుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని యాలుక్కాయ పొడి వేసుకొని నేను ఒక లోట బీపిండి తీసుకున్నానండి. అప్పుడు మనం మనం అర కేజీ బీపిండి తీసుకుంటే దాంట్లో పావు కేజీ మీద కొంచెం బెల్లం తీసుకోవాలండి. పాకం కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఎవరికైనా పాకం కాడ చెడిపోద్ది అంటారు. నాకు పాకం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు నేను నూనెలో వేయంగానే ముక్కలైపోద్దేమో అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నువ్వరిసెలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. యాక్చువల్గా నేను నువ్వరిసెలు చేయగలిగాను అంటే మా పాప వాళ్ళేనండి. నేను ఒక్కసారి చేసి ఇలా చేయాలమ్మా నన్ను చూపిస్తే ఎంత చక్కగా ఎంత సన్నగా అద్దిందో చూసారండి. మా పాప ఎంత సాయం చేసిందో. నేను చెక్కలు చేసేటప్పుడు కానీ అరిసెలు చేసేటప్పుడు కానీ మా పాపేనండి చాలా సాయం చేసింది. చేయబట్టే నేను అంత ఫాస్ట్గా యాక్చువల్గానండి మీకు చూపించటం నేను చాలా స్పీడ్గా చూపించేస్తున్నాను, కానీ ఏదో 4 ఐటమ్స్ చాలా తొందరగా చేసేసాను నేను చూపిస్తున్నాను. కానండి నేను ఈవినింగ్ 7కి స్టార్ట్ చేస్తానండి. 7:30కి స్టార్ట్ చేశాను. నాకు మిల్లు దగ్గరలో లేకపోవటం వల్ల నేను మిక్సీయే పట్టుకోవటం వల్ల నాకు 6:30 నుంచే స్టార్ట్ చేశాను. 6:30 నుంచి నాకు మీరు నమ్మరు 10:30 అయిందండి. నేను మొత్తం క్లీన్ చేసుకునేప్పటికి 10:30 అయ్యింది. వీడియోని చాలా సులువుగా అయితే చూపించేసేయగలిగాను, కానీ చాలా అండి మా పాప ఉండబట్టి నేను చాలా స్పీడ్గా చేయగలిగాను. ఇదిగోండి చెక్కలకు కూడాను తడిపిండే కదండి. తడిపిండి నేను ఒక లోట తడిపిండి తీసుకున్నానండి. దాంట్లో మనకి మెయిన్ నెయ్యి ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా చక్కగా గుల్లగా వస్తాయండి చెక్కలు. నెయ్యి కానీ వెన్నపూస కానీ ఉండాలి. కొంచెం అల్లం పచ్చిమిర్చి వాము వేసుకొని అది పిప్పు టైప్లో వేయకుండా వాటర్ టైప్లో గరాటాలో పిండుకొని తగినంత ఉప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని పచ్చెనగపప్పు కొంచెం నువ్వులు వేసుకొని బాగా కలిపెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటేనండి చెక్కలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇది కూడాను మా విన్ను వల్లే నాకు సాధ్యమైంది. నిజంగా ఆడపిల్ల అనేది ఉండాలి అనేది మాత్రం మా విన్ను ఏంటండి. ఎంత అల్లరి చేస్తుందో, ఎంత గడుసుగా ఉంటుందో అంత జాలిగుండండి దాన్ని. అసలు ఏదన్నా పని చేస్తున్నాను అని అంటే స్కూల్కి వెళ్తే తప్పనించి ఇంటికాడ ఉంటే కనుక నాకు చాలా సాయం చేసిద్దండి. నాకు హెల్త్ బాగాలేదు అని అన్నా కూడా మా పిల్లలిద్దరూ చాలా సాయం చేస్తారు. చెక్కలండి అట్లాగేనండి నాకు అరిసెలు నన్ను చెక్కలు చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే అయితే చాలా రిస్క్ పడేదాన్ని. మా పాప ఉండబట్టి నేను చాలా ఫాస్ట్గా చేసుకోగలిగాను. బట్ నేను కూడా బాగా హెవీగా అనేది ఏం కాదు. జస్ట్ కొంచెం పిల్లల స్నాక్స్ కన్నా ఉంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అని కొంచెం చేశాను. ఇంకా చెక్కిడాలలోకి వచ్చేసామండి. చెక్కిడాలకు వచ్చేపాటికి చెక్కిడాలు కూడా చాలా బాగా చెక్కిడాలు నన్ను కారపూస చేశాను.
ఒక అదేనండి ఆ సాల్ ఉంది కదా, దాంతో ఒక సాల బియ్యపిండి, ఒక సాలేమో శనగపిండి, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, వేడి నీళ్ళండి, వేడి నీళ్ళు తీసుకొని బాగా కలుపుకున్న మిశ్రమాన్ని, దీనికి కూడా కన్ఫామ్గా వెన్నపూస కానీ నెయ్యి కానీ కన్ఫామ్గా కావాలండి, తగినంత ఉప్పు. దీంట్లో కూడాను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మనం ఇలా మిక్సీ పట్టుకొని అలా పిప్పేయకూడదండి. పిప్పేస్తే ఏంటంటే గ్యాస్ మనకి కడుపులో మంటలాగా వస్తుంది. అలాంటివి కాకుండా జస్ట్ ఏంటంటే గరాటాలో వేసుకొని వాటర్ అలా పిండుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఇంకోండి చిక్కుడాయలు కూడాను కారపూస తీద్దాం అనుకున్నాను, నాకు కొంచెం టైం ఇంకా పప్పు చెక్కలోకి వచ్చేసేసామండి. పప్పు చెక్క కూడాను చాలా ఈజీ ప్రాసెస్. వేరుశనగ గుళ్ళు చక్కగా డ్రీ ఫ్రై చేసుకొని పొట్టు తీసేసుకోవాలండి. బెల్లం వేసుకొని ఒక టీ గ్లాసుడు సగానికి నీళ్ళు వేసుకోనండి. బెల్లం ఇలా ముదురుపాకం వచ్చేలాగా చూసుకోవాలి. ముదురుపాకం వచ్చాక అండి, మనం ముదురుపాకం కాదు, అటు ముదురు కాదు అటు లేత కాదు, మనకు అలాగా పట్టుకోగానే అంత పర్ఫెక్ట్గా మరి తీగలాగా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనం ఏడుశనగ గుళ్ళు వేసేసుకుంటే ఏడుశనగ గుళ్ళల్లో కూడాను పాకం అనేది పట్టిద్ది. అందుకని ఇంకా కొంచెం పాకం ఉందనంగానే ఏడుశనగ గుళ్ళు వేసేసుకున్నానండి. కొంచెమేమో యాలుక్కాయ పొడేస్తేనే మంచి సువాసన అండ్ బాగా టేస్టీగా కూడా ఉంటుంది. యాలుక్కాయ పొడిని కూడా వేసేసుకోనండి. నేను అలా ఏడుశనగ గుళ్ళు వేసుకొని ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టి అలా మగ్గనిచ్చానండి. అప్పుడు ఏంటంటే పాకం అనేది మరీ తీగగా కాకోకుండా కొంచెం ముదురయ్యిద్ది. చూడండి, అలా ఒక్క 2 మినిట్స్ అలా తిప్పుకున్నాక ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసేసుకున్నానండి. యాక్చువల్గా బటర్ ఉన్నా పర్వాలేదు, అలా నెయ్యేనండి అది. ఆ నెయ్యి అప్లై చేసేసుకున్నాను. కొంచెం ఏంటంటే మనకి పాకం తొందరగా గట్టి పడిపోకోకుండా దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని, యాక్చువల్గా నాకు ఉండలు చుట్టడం అనేది అంత ఇంట్రెస్ట్ ఉండదండి, నాకు చెక్క అంటేనే ఇష్టం. అందుకనేనని ప్లేట్లోకి అలాగా సర్వ్ చేసేసుకొని అచ్చులాగా అద్దేసుకొని చాకు తీసుకొని ఘాట్లు పెట్టేసుకున్నాను ముక్కలు అవ్వడానికి. తర్వాత ఆరినాక ఒక 2 hours తర్వాత ఆరినాక మనకి ముక్కలుగా చక్కగా వచ్చేస్తుందనని నేను అలాగా ఘాట్లు పెట్టేసేసుకొని ఉంచుకున్నానండి. అచ్చు ఇది 1/4 kgకే ట్రై చేశాను. జస్ట్ ఏంటంటే పిల్లలు తినటానికి ఉంటాయి, అది కాకుండా మనకి కూడా కొంచెం ఇంట్లో ఏదైనా తినటానికి ఉంటాయి అని ప్రతి సంక్రాంతికి మా మదర్ చేసేసేవాళ్ళు. ఈసారి అనేది కుదరలేదు, నేను చేసేదాన్ని, ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. ఈసారి కుదరలేదు, అందుకని సింపుల్గా జస్ట్ 1/2 kg 1/4 kgలో నేనే చేసుకున్నానండి. ఒక్క ఐటమ్ అయితే మరీ కొంచెమే వస్తాయని ఒక 4 items కలిపి చేశాను. ఇంకా రేపు బియ్యపిండి కొంచెం ఉంది, అప్పుడు ఇంకొక ఐటమ్ ఏదన్నా చేస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.